జ్ఞానయోగం కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ఈరోజు వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని పంచుకోవటానికి వచ్చారు మన సుజాత మేడం. సుజాత గారు గత 20 సంవత్సరాలుగా విశేషంగా ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ, మరి ఎన్నో జూమ్ క్లాస్‌లలో హోస్ట్ గాను, కో హోస్ట్ గాను ఉంటూ, మరి ఎన్నో శాకాహార ర్యాలీలలోనూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకి కానివ్వండి, ప్రతి ఒక్క విభాగంలో వారు విశేషంగా సేవలందిస్తున్నారు. మరీ ముఖ్యంగా పత్రిజీ ధ్యాన మహాయాగాలు. మనకి ఈ ధ్యాన యజ్ఞాలలో స్టేజ్ పైన ఎంతో వారు వర్క్ చేస్తున్నారు. మరి ఈరోజు వారి యొక్క విశేషమైన జ్ఞానాన్ని వారి మాటల్లో తెలుసుకుందాం. వెల్కమ్ సుజాత గారు. నమస్తే. మరి ముఖ్యంగా మన పిఎంసి డిజిటల్‌కి స్వాధ్యాయం అంటే సుజాత మేడమే గుర్తొస్తుంది. మరి ఈరోజు వారి యొక్క జ్ఞానాన్ని తీసుకుందాం. వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే స్వర్ణమాల పత్రమ్మకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. వాయిస్ ఓకేనా మేడం? ఓకే. బాగుంది. అంత క్లియర్ కదా? హ్మ్. ఓకే. స్పాట్లైట్ అవుతుందా స్క్రీన్? లేదు. ఓకే మీకే ఉంది. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులకి, భూమాతకి, ప్రకృతి మాతకి, ఈ విశ్వానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మాస్టర్స్. మేడం నా ఇంట్రడక్షన్ ఇచ్చారు. కొద్దిగా నా గురించి స్వపరిచయం చేసుకొని తర్వాత మనం జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మరి నేను పుట్టి పెరిగింది ఈస్ట్ గోదావరి ముమ్మిడివరం దగ్గర నా జన్మ జరిగింది మాస్టర్స్. మరి ముమ్మిడివరం అంటే అందరికీ తెలుసు, బాలయోగి. అక్కడ ఒక యోగి మరి ధ్యానం, నిద్రాహారాలు మాని యోగ స్థితిలో ధ్యానం చేశారని చాలా మందికి తెలుసు. మరి అటువంటి పుణ్య స్థలంలో నా జన్మం జరిగింది. మరి చిన్నప్పటి నుంచి నాకు భక్తి మార్గం, మా తల్లిదండ్రులు మరి భక్తి మార్గంలో ఉండడం జరిగింది. ఎక్కువగా చిన్నప్పటి నుంచి పూజలు చేయడం, సాంప్రదాయంగా పెరగడం, అటువంటి లక్షణాలు. పల్లెటూరు వాతావరణంలో పెరగడం. పల్లెటూరు వాతావరణం అంటే ఇంకా ఏ కల్మషం లేకుండా నా బాల్యం అంతా కూడా అలా జరిగింది మాస్టర్స్. ఇప్పుడు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే అవన్నీ కూడా మన ఈ ధ్యాన మార్గానికి మనమే ఎంచుకుని వచ్చాము అని ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనల్ని మనం పరిశీలన చేసుకుంటామో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి మాస్టర్స్. మరి ఈ యోగుల గురించి చిన్నప్పుడు మా యోగ గురించి తెలుసుకున్నాం కానీ ఏమి తెలియదు. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళని దర్శించుకుని వచ్చేవారు కానీ దాని గురించి ఎప్పుడు కూడా తెలియలేదు. అలాగే ఇప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత యోగులు అనేవారు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో అప్పుడు తపస్సులు చేసేవారు కదా. ఇప్పుడు మనం ధ్యానం అంటున్నాం. తపస్సు అన్న ధ్యానం అన్న ఒకటే. కళ్ళు మూసుకొని ఎప్పుడైతే వరల్లో వారు నిరంతరంగా వెళ్తూ ఉండేవారో అదే తపస్సు. ఇప్పుడు మనం ధ్యానం అంటున్నాం. ఇప్పుడు గుర్తుకొస్తుంటున్నమాట. అయ్యో! నేను ఆ చిన్నతనంలో ఆ యోగి గురించి విన్నాను. కానీ అంటే విన్నాం గానీ దాన్ని ఆచరణలో పెట్టలేదు. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చామో వాటిని ఆచరణలో పెడుతున్నాం. అలాగే మరి చిన్నప్పటి నుంచి పూజలు అంటే మన తల్లిదండ్రులు మనకి ఏదైతే నేర్పారో దానిని మనం ఆచరిస్తున్నాం. అదే ఆచరించాం. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో అసలు పూజ అంటే ఏంటి? ఎవరికి చేస్తున్నాం? భగవంతుడనేవాడు ఎక్కడ ఉన్నాడు? ధ్యానంలో మన పత్రిసారి చెప్తారు. నువ్వే భగవంతుడివి. నీ శ్వాసే నీ గురువు. నీ శ్వాస అనే గురువుని ఎప్పుడైతే పట్టుకుని నువ్వు లోపలికి వెళ్తావో నీలో ఉన్న భగవంతుణ్ణి నువ్వు దర్శిస్తావు అని చెప్పడం జరిగింది. మరి ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలైన పూజ చేస్తున్నాం. ధ్యానంలో రాకముందు పూజలు చేశాం కానీ అది దేహంతో పూజ చేసేటప్పుడు కూడా ఏదైనా కోరుకోమని చెప్తూ ఉంటారు కదా. అలాగా
చిన్నప్పుడు ఏంటంటే చేస్తే అది వస్తది అని మనకి ఎప్పుడైతే చెప్పారో, మన పుస్తకాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. కార్తీక మాస వ్రతంలో కూడా మనం ఎన్నెన్నో కథలు చదువుతాం. ఆ కథల్లో ఏముంది, ఇలా చేస్తే ఇవి వస్తాయి అని తెలిసి మనం దాన్ని ఆచరించాం. అంటే పూజ ఎందుకు చేశామంటే ఏదో వస్తుంది మనకి. ఏంటి, ఆరోగ్యం వస్తుందనో, ఐశ్వర్యం వస్తుందనో, లేదంటే కుటుంబం బావుంటుందనో అని మనం చేశాము. కోరికలతో చేశాము. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ ధ్యానంలోకొచ్చామో, ధ్యానంలోకొచ్చిన తర్వాత నీవే భగవంతుడివి. నీ శ్వాసని నువ్వు ఎప్పుడైతే పట్టుకుంటావో, నీలోకి నువ్వు ఎప్పుడైతే వెళ్తావో, శ్వాస అనేది ఏంటి? మనం దైవం, శ్వాసే దైవం. దైవం ఎక్కడో లేదు. నీ శ్వాసలు అనే దైవాన్ని నువ్వెప్పుడైతే పట్టుకుంటావో, నీ అంతరాత్మలోకి నువ్వెప్పుడైతే వెళ్తావో, శ్వాసే శివం అంటారు కదా! శ్వ శ్వాస ఉంటేనే శివం. శ్వాస లేకపోతే శవం. మరి అటువంటి శ్వాసని నువ్వెప్పుడైతే పట్టుకుంటావో, నువ్వే భగవంతుడివి. నీలో ఉన్న భగవంతుడిని నువ్వు దర్శిస్తావు. శ్వాస రూపంలో ఉన్న భగవంతుడిని నువ్వు దర్శిస్తావు అని తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ధ్యానానికి పూర్వం మనం ఎలా ఉన్నాము? ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం ఎలా ఉన్నాము? మరి 18 ఆదర్శ సూత్రాల్లో విగ్రహారాధన వద్దు అంటారు. మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత విగ్రహారాధన కాదు, మనల్ని మనం ఆరాధించుకోవాలి. మనమే సృష్టించాము. ఒక విగ్రహాన్ని మనమే సృష్టించాము. ఆ సృష్టించింది మనమే. విగ్రహం ఎందుకు అంటే నిగ్రహం కోసం. మనం 40 డేస్ ఒక దీక్ష పెట్టుకుంటాం. అయ్యప్ప దీక్ష అని, దుర్గా దీక్ష అని ఎన్నో దీక్షలు పెట్టుకుంటాం. కానీ ఆ 40 రోజులు మనం ఎంత దీక్షగా ఉంటాము? ఎంత పట్టుదలగా ఉంటాము? మరి తర్వాత ఆ పట్టుదల, ఆ దీక్ష ఏమవుతుంది? ప్రతి ఒక్కరూ మనం గమనించుకోవాలి. బాహ్యంగా కాదు, చేసేది ఆత్మతో. మనం ఎప్పుడైతే అంతరాత్మతో కలిసి, మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఏ పనైనా చేస్తామో, దాని ద్వారా మనం దేనినైనా సాధించవచ్చు అని ఈ ధ్యాన మార్గం ద్వారా తెలుసుకోవడం జరిగింది మాస్టర్స్. మనం చేయాల్సింది ఏంటంటే దేహంలో ఉన్నాము మనం. మనం దేహి. మనం దేహం కాదు, దేహి అని ఎప్పుడు తెలుసుకుంటామంటే, ఈ శ్వాసని ఎప్పుడైతే పట్టుకుంటామో, శ్వాస అనే ఈ శివాన్ని మనం ఎప్పుడైతే పట్టుకుంటామో మనమే శివులం అవుతాం. శ్వాస పుత్రులం అవుతాం. అంజనా దేవి మరి చిన్నప్పుడే 2 ఏళ్ల వయసులోనే మరి ఆంజనేయ స్వామికి శ్వాసని శ్వాస మీద ధ్యాస పెట్టడం నేర్పించింది. శ్వాసపుత్రుడయ్యాడు. వాయుపుత్రుడయ్యాడు. వాయువు ఎప్పుడు మనతోని, శ్వాస ఎప్పుడు నిరంతరం మనలో జరుగుతూనే ఉంటుంది. మరి ఎప్పుడైతే ఆ శ్వాస ప్రక్రియను మనం పట్టుకుంటామో మనమే భగవంతులం అవుతాం. మరి ఇలా చిన్నప్పుడు ఈ పూజల ద్వారా మరి నా బాల్యం జరిగింది. అలాగే తర్వాత ఎదుగుతూ తర్వాత నాకు ఈ ధ్యాన మార్గంలోకి ఎలా రావడం జరిగిందంటే, ఏ అనారోగ్యాలు లేవు. అంతా ప్రశాంతంగా మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి. మరి మా తోటికోడళ్ళ ద్వారా నాకు ఈ ధ్యాన పరిచయం జరిగింది. మా తోటికోడళ్ళు ధ్యానం చేసేవారు. ఆవిడ నాకు ఈ ధ్యాన మార్గాన్ని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నేను ఈ ధ్యాన మార్గంలోనికి వచ్చానో, ఇదేంటో తెలుసుకోవాలి అని అప్పటి నుంచి 2005లో ఈ ధ్యాన మార్గం నాకు అందడం జరిగింది. అప్పటి నుంచి దాని గురించి తెలుసుకోవడంలోనే నేను చాలా సంవత్సరాలు గడపడం జరిగింది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గురించి తెలుసుకోవడం, పుస్తకాలు చదవడం ద్వారా, అలాగే భీమవరం మా అత్తయ్యగారు దగ్గర నేను రాఘవరావు గారిని కలవడం, మరి ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరంలో 3 రోజులు పార్టిసిపేట్ చేయడం జరిగింది మాస్టర్స్. అక్కడ కూడా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవడం జరిగింది. మరి పత్రిసారిని నేను 2005లో మారేడుమల్లి ట్రెక్కింగ్‌లో కలుసుకోవడం జరిగింది మాస్టర్స్. రాయి జగపతిరాజు గారు 2005లో మారేడుమిల్లి ట్రెక్కింగ్ పెట్టడం జరిగింది. అక్కడ గురువుగారిని ఫస్ట్ టైం నేను దర్శించడం జరిగింది. మరి గురువుగారి గురించి విన్నది ఒకటి, నేను కళ్ళారా ప్రత్యక్షంగా చూసింది ఒకటి. అక్కడ
మరి అందరికీ సార్ గురించి అందరికీ తెలుసు. ఆయన అందరినీ కూడా ఒకేలా చూస్తారు. అక్కడ మనల్ని ఎప్పుడైతే చూస్తారో మన లోపల ఆయనకి అంతా అర్థమవుతుంది. అలా మరి నేను మాస్టర్‌ని కలవడం, ఆయన ద్వారా షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఆయనతో ఒక రోజంతా మరి ట్రెక్కింగ్‌లో ఎలా ఉంటారంటే అప్పట్లో ట్రెక్కింగ్‌లు జరిగేవి. ప్రకృతిలో మరి సార్‌తో పాటు వెళ్ళడం, సార్‌తో పాటు ఒక నైట్ అంతా ప్రకృతిలో కొండల మధ్య మరి ఏ ప్రశాంతమైన వాతావరణంలో మరి ఆయనతో పాటు ఎంతోమంది మాస్టర్స్ ద్వారా మరి ఆ రోజు గడపడం జరిగింది. పౌర్ణమి వెన్నెల్లో కొండ మీద అడవిలో దట్టమైన అడవి అడవిలో ఎవ్వరూ కనిపించని ప్రదేశంలో ఒక కొండ మీద ఒక 500 మంది దాకా మేము సార్‌తో గడపడం, ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం, జ్ఞానం చేయడం ఎంతో ఆనందంగా గడపడం జరిగింది మాస్టర్స్. మరి ఆ దట్టమైన అడవిలోకి మనం ఎప్పుడైనా వెళ్తామా? వెళ్ళం. అలాంటిది మరి ఈ ధ్యానంలో ఎన్నెన్నో అనుభూతుల్ని పొందడం జరిగింది మాస్టర్స్. ఎప్పుడూ ఇంటికే పరిమితమై ఉన్న ఒక స్త్రీగా, ఒక కుటుంబంలో ఉన్నాము అంటే కొన్ని పరిధులకు లోబడి ఉంటాం. ఈ ధ్యాన మార్గంలోనికి ఎప్పుడైతే వచ్చామో స్వేచ్ఛనివ్వడం జరిగింది. పత్రి సార్ ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛనివ్వడం జరిగింది. స్వేచ్ఛ అనేది అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఉపయోగించుకునేవారే ధన్యులు. మరి పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా ఎంతో స్వేచ్ఛగా ఉంటూ, తను ఏదైతే అనుకున్నారో దాన్ని సాధించగల శక్తి మీలోనే ఉంది. మీరంతా కూడా ఈ భూమి మీదకి స్వేచ్ఛని అనుభవించడానికి, స్వేచ్ఛని ప్రతి ఒక్కరికి ఇవ్వడానికి వచ్చారు అనే సత్యాన్ని మనకి పత్రి సార్ చాలా సులభంగా అందరికీ తెలియజేయడం జరిగింది. ఎందరికో స్వేచ్ఛనిచ్చారు. ఎందరికో ఎన్నో వేల లక్షల మందికి మరి స్వేచ్ఛని, ప్రేమని, జ్ఞానాన్ని అందించిన మహానుభావుడెవరు అంటే ఈ భూమి మీద పత్రి సార్ అని చెప్పుకోవచ్చు. ఎంతో గురువుల గురించి విన్నాము. కానీ వాళ్ళు మనతో ఉండి ఎప్పుడూ గడపలేదు. కానీ మనతో ఉండి మనల్ని తట్టి లేపి నువ్వు ఇది అనే సత్యాన్ని మరి పత్రి సార్ ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి పత్రి సార్‌తో పాటు నేను ఎంతో కాలం గడిపాను అంటే అది తలుచుకుంటేనే మాటలు రావట్లేదు మాస్టర్స్. మరి పత్రి సార్‌తో పాటు అలా ట్రెక్కింగ్‌లో గడపడం, ఎంతో జ్ఞానాన్ని తీసుకోవడం. సార్ చూడగానే కేకేసేవారు. ఏంటి ఇలా సార్‌కి పిలుస్తున్నారు అని అనుకునేవాళ్ళం. అంటే సార్‌కి అంతా తెలుస్తాయి. కానీ మనం దేహం స్థితిలో ఉన్నాం కదా! అంత అనిపించేదనమాట. సార్ కేకేస్తే ఎంతో ఉరుకులు పరుగుల మీద వెళ్ళిపోయేవాళ్ళం. అంతా ఎలా ఉండేదంటే ఒక గురువులా అయితే నేను చూడలేదు. నా తండ్రిని నేను ఎలా చూసానో అలా ఒక తండ్రి అనే ఫీలింగ్ తోటి ఆయన ఎప్పుడు పిలుస్తారా? ఎప్పుడు మాట్లాడతారా? అని ఎలా ఆయన ద్వారా ఎంత జ్ఞానాన్ని తీసుకోవాలి అనే ఎప్పుడు ఫీలింగ్ ఉండేది. మరి మాస్టర్స్‌తో చాలా ఆహ్, కలవడం, ఆయనతో చాలా జర్నీ చేయడం జరిగింది. మరి భద్ర సార్ యొక్క హ్మ్. పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నాము అంటే, మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవాలి మాస్టర్స్. అలాగే మరి 18 ఆదర్శ సూత్రాల్లో నాకు చాలా నచ్చింది ధ్యానం. ఈ ధ్యానం చాలా సులువైనది. మరి ఎన్నో రకాల ధ్యాన పద్ధతులున్న శ్వాస మీద ధ్యాస అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ళ వరకు ఏ నియమ నిబంధనలు లేవు. ప్రతి ఒక్కరూ ఆచరించదగినది సులువైన పద్ధతి మనకిచ్చారు పత్రి సారు. అలాగే స్వాధ్యాయము, ధ్యానము, సజ్జన సాంగత్యం. మరి ఈ సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎంతో మంది మాస్టర్‌ల యొక్క అనుభవాలు వింటూ ఉంటాం. ఇప్ ఇప్పట్లో అప్పట్లో ధ్యానం యొక్క అనుభవాలు వినాలి అంటే క్లాసులకి వెళ్ళడం జరిగేది. ఇప్పుడంటే మనం ఇంట్లో కూర్చొని ప్రతి ఒక్కరి అనుభవాలు వింటున్నాం. అప్పట్లో 2005, 2006 సంవత్సరాలు అప్పుడు మరి ధ్యానం క్లాసులకి వెళ్ళడం జరిగేది. ఒక క్లాస్ నిర్వర్తించాలి అంటే చాలా కష్టపడేవారు. ధ్యానుల్ని తీసుకురావడం, మరి అందరూ క్లాసులను ఏర్పాటు చేయాలి అంటే చాలా కష్టపడేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఇంట్లోనే జ్ఞానాన్ని వింటున్నాం.
ఈ టెక్నాలజీ కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మాస్టర్స్. మన ఇంట్లో కూర్చొని మనం ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. మరి ప్రతిసారి వేసిన ఒక చిన్న విత్తనం మరి ఇప్పుడు పెద్ద మహావృక్షమై మనందరికీ ఇంత నీడనిస్తుంది. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ అనే ఒక విత్తనాన్ని స్థాపించడం ద్వారా పిరమిడ్లని నిర్మాణాల ద్వారా ప్రతి ఊర్లోని పిరమిడ్ల యొక్క నిర్మాణం ద్వారా, అలాగే సార్ చెప్పేది సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం పుస్తకాల ద్వారా ఎన్నో రకరకాల పుస్తకాలని మనకి అందించడం జరిగింది. మరి ఆ పుస్తకాలని మనం ఎప్పుడైతే చదువుతామో, జ్ఞానాన్ని వింటామో, ఆ జ్ఞానాన్ని వినటమే కాకుండా దానిని ఆచరిస్తామో, అప్పుడు మనం కూడా ఒక గ్రంథంలో తయారవుతాం. మన మన జీవితమే ఒక పుస్తకంలా తయారవుతుంది అని పత్రిసార్ ద్వారా నేర్చుకోవడం జరిగింది మాస్టర్స్. మరి ఈ ధ్యానం గురించి చెప్పాలి అంటే ఎంతో ఉంది మాస్టర్. ఇప్పుడు ధ్యానము అనేది ప్రతి ఒక్కరికి అవసరం. అప్పుడు మనం ధ్యానాన్ని చాలా చిన్న చూపు చూసాం, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం. ధ్యానం అనేది ఒక కర్మ కాదు, అది చేసేది కాదు, అది ఒక క్రియ, అది శ్వాసక్రియ. ఆ శ్వాసక్రియని మనం నిరంతరం శ్వాసక్రియ మనలో ఎలా జరుగుతూ ఉంటుందో, అది ఈ ధ్యానం అనేది కూడా నిరంతరం మనం దానిని గమనిస్తూ ఉండాలి. ఒక గంట చేసామా, 2 గంటలు చేసామా, గంటలు గంటలు చేసామా అనేది కాకుండా మన స్థితి ఎలా ఉంది, మనలో మార్పు ఎలా ఉంది, మనము ఏ స్థితిలో ఉన్నాము, దేహ స్థితిలో ఉన్నామా, బాహ్య స్థితిలో ఉన్నామా, అంతఃస్థితిలో ఉన్నాము, మనం అంతరాత్మతో మనం ఎంతగా కనెక్ట్ అయి ఉన్నాము అనేది మనం ఎరుకతో గమనిస్తూ ఉండాలి. శ్వాస అనేది ఒక కర్మ కాదు. కర్మ చేయడం, కర్మ అంటే చేసేది, అది చేసేది కాదు, అది ఒక క్రియ, అంతర్ప్రక్రియ. ఆ ప్రక్రియని మనం నిరంతరం గమనిస్తూ ఉండాలి. మనలో మార్పుని మనం గమనిస్తూ ఉండాలి. ఎరుక, ఎరుక, ప్రతి క్షణం ఎరుక. ఆత్మస్థితిలో ఉండడమే ధ్యానం. కాబట్టి భౌతిక స్థితిలో మనం బాహ్య ప్రపంచంలో ఉన్నాం, మన భౌతిక స్థితిలో ఉండాల్సి వస్తుంది. అప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఎరుకతో ఉండాలి. మనం చేసే ప్రతి పనిని కూడా ఒక ధ్యానంగా మనం దానిని గమనిస్తూ ఉండాలి మాస్టర్స్. భౌతిక స్థితిలో ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, మరి బాహ్య స్థితిలో ఎప్పుడైతే ఆనందంగా ఉంటామో, మనం చేసే ప్రతి పనిని కూడా ఎంత ఎరుకతో చేస్తూ ఉంటామో, అదే మనం ఆత్మస్థితిలోకి వెళ్ళడానికి అది ఒక మార్గం అవుతుంది మాస్టర్స్. మనకి బాహ్య ప్రపంచంలో కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. ఆ ఎరుకని మర్చిపోతున్నాం. మన శరీర భాగాల్లో మనం ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. ఎరుకతో ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం విషయంలో కావచ్చు, మన మాటల విషయంలో కావచ్చు, మన ఆలోచన విషయంలో కావచ్చు, మనం ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. మౌన స్థితిలో మనం మాటే మంత్రం. ప్రతి మాటని కూడా మనం ఒక మంత్రంలా, మనం తదాస్తు దేవతలు అంటారు కదా, చిన్నప్పుడు మనకు అనేవారు తదాస్తు దేవతలు ఉంటారు. అదే ఎరుక అనమాట. మాట మీద ధ్యాస. ప్రతిసారి ఎప్పుడో చెప్తూ ఉంటారు కదా, వాక్క్షేత్రం, నీ వాక్క్షేత్రాన్ని సరి చేసుకోమని. మాట మీద ధ్యాస ఉండాలి. అవసరమైనప్పుడే మాట్లాడాలి, అవసరం లేకపోతే మౌనం. మౌనంగా ఉండేవాడే ముని. మరి రమణ మహర్షి ఎప్పుడు మౌన స్థితిలో ఉండేవారు. అలాగే అవతార్ మెహర్ బాబా ఎన్నో సంవత్సరాలు మరి వాళ్ళంతా యోగులు ఆచరించారు, ఆచరించి మనకి చూపించారు. దానిని మనం వారిని పూజించడం కాదు, అరుణాచలం వెళ్ళడం, అక్కడ దర్శించుకోవడం కాదు, మనం వారిని చూసి వారి ద్వారా మనం నేర్చుకొని దానిని సాధన చేయాలి. పత్రిసారి కూడా సంవత్సరం మౌనంలో ఉన్నారు. మరి అలా మన మన ఎదురుగుండానే ప్రత్యక్షంగా మనకి అనుభవించి చూపించారు. గాంధీజీ వారంలో ఒక రోజు మౌనం ఉండేవారు. అలా మనం కూడా దానిని ఆచరిస్తూ ఉంటే మౌనం ద్వారా ఏమవుతుందంటే మనం ఇప్పటి వరకు సాధన చేసేదాన్ని మనం ఇంకా ముందుకు వెళ్ళడానికి, మన ఆధ్యాత్మికతలో మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా మనకి తోడ్పడుతుంది. మాటలో, ఆలోచనలో కూడా ఎరుక. మనం ఏది ఆలోచిస్తున్నాము అనేది ప్రతి క్షణం మనం ఎరుకతో ఉండడం ద్వారా
మనం మన ఆలోచన మనం ఏది పాజిటివ్ ఆలోచనలు, నెగెటివ్ ఆలోచనలు అంటాం కదా, అవి కాకుండా మనం మిరాక్యులస్‌గా ఆలోచించాలి. మనం ఎప్పుడైతే మిరాక్యులస్‌గా ఆలోచిస్తామో అది ఎప్పటికైనా తాదాప్యం చెందుతుంది మాస్టర్స్. మరి పత్రి సార్ ఒకే ఒక సంకల్పం చేసుకున్నారు. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఆ లక్ష్యాన్ని ఎప్పుడైతే పెట్టుకున్నారో అది ఇప్పుడు ఒక లక్ష్యం ఎంతో మందికి ఆ జ్ఞానాన్ని అందించింది. మరి మనం ఎప్పుడైతే ఒక సంకల్పం చేసుకుంటామో, స్వచ్ఛమైన సంకల్పం, అది 10 మందికి ఉపయోగపడే సంకల్పం, మన కోసం కాదు. ఈ విశ్వానికి మనం ఎప్పుడైతే ఒక సంకల్పం పెట్టుకున్నామో, అది విశ్వానికే కాకుండా మనకి కూడా, మనం కూడా అందులో భాగమే. విశ్వం వేరు, మనం వేరు కాదు. విశ్వంలో ప్రతి ఒక్కరూ భాగమే. అందులో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. మనుషులు, పశువులు, పక్షులు, మరి జంతువులు, అలాగే ప్రకృతితో మనం మమేకమై ఉన్నాం. ప్రకృతి వేరు, మనం వేరు కాదు. మనమంతా కలిసి ఒక విశ్వంలో ఉన్నాము. విశ్వంలో ఎప్పుడైతే మనం ఒక సంకల్పం చేశామో, ఆ సంకల్పానికి మనం ఎప్పుడైతే మనం సిద్ధమైన సంకల్పానికి వికల్పం లేకుండా మన సాధన చేస్తూ ఎరుకతో మనం ఎప్పుడైతే ఉంటామో, ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. దానికి మనం చేయాల్సిందంటే పూర్తి విశ్వాసంతో ఉండాలి. మనం ఎప్పుడైతే ఆత్మస్థితిలో ఒక సంకల్పం చేసుకుంటామో, దానికి ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని, నమ్మకాన్ని జోడు చేస్తామో, అది తప్పకుండా నెరవేరుతుంది. బాహ్య స్థితిలో ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడు కూడా ఎరుకతో ఉండాలి. మనకి నష్టాలు ఎప్పుడైతే మనం ఎరుకతో ఉంటామో, ప్రతీదీ గమనిస్తూ మనల్ని మనం ముందుకి తీసుకువెళ్ళడానికి ఈ ధ్యానం అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా తోడ్పడుతుంది మాస్టర్స్. ధ్యానాన్ని మనం ప్రతి క్షణం నిరంతరం మనం ఒక శ్వాసతో ఎప్పుడైతే ప్రతి క్షణం మనం ఎరుకుతూ ఉంటామో, మనం దేనినైనా కూడా సాధించగలం. మనం ఒక వ్యక్తిమి కాదు. మనమంతా కూడా ఒక సంఘటితంగా ఎప్పుడైతే ఆహ్, గ్రూప్ కాన్షియస్ అంటాం కదా! ఒక గ్రూప్‌గా, ఒక సమూహంగా మనం ధ్యానం చేసేటప్పుడు మనమే కాదు, మనతో పాటు ఎంతోమంది ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళందరి చైతన్యంతోని మనం కలుపుకొని, మనం ఎప్పుడైతే ఒక గ్రూప్ కాన్షియస్‌తో మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, అక్కడ ఆ దేవతలు అనేవాళ్ళు ప్రత్యక్షమవుతారు. మనమే దేవతలం. మనల్ని మనం చేసే సంకల్పానికి వరాలివ్వడానికి ప్రత్యక్ష దేవతలందరూ కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడూ ఒంటరి వాళ్ళం కాదు అనే ఎరుక మనం ఎప్పుడూ కూడా కలిగి ఉండాలి మాస్టర్స్. మనం ఒక మహాశక్తులం. ఈ భూమి మీదకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నాము అంటే మనం తక్కువ కాదు. పత్రి సార్ ఎప్పుడో చెప్పారు. మీరు క్రియేటర్స్. మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ క్రియేటర్స్ అని ఎప్పుడో చెప్పడం జరిగింది. క్రియేటర్స్ అంటే మనమే సృష్టికర్తలం. మనల్ని దేన్నైనా సృష్టించుకునే శక్తి మనలో ఉంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో, జ్ఞానాన్ని తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని ఆచరిస్తామో, మనమే సృష్టికర్తలం. ఒక సృష్టి చేయాలి అంటే, ఆ సృష్టి చేయడానికి యొక్క శక్తి నీలోనే ఉంది. కాబట్టి ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. మనం ఎప్పుడైతే పత్రి సార్ చెప్పిన దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో, దానిని అంగీకరిస్తామో, దేనినైనా ఎప్పుడైనా కూడా మనం అంగీకరించాలి. యెస్, నాలో అంత శక్తి ఉంది, నేను చేయగలను అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, దాన్ని యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడు మనం ముందుకు సాగుతాం మాస్టర్స్. కాబట్టి మనం ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, మనం దేహస్థితిలో ఉన్న, ఆత్మస్థితిలో ఉన్న ప్రతి దానిని కూడా మన దగ్గరికి ఏది వస్తున్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ,
దాని నుంచి మనం జ్ఞానాన్ని తీసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉండాలి మాస్టర్స్. ప్రతిదీ కూడా ఎరుకతో ఉండాలి. మన ఆహార విషయంలో, మన మాటల విషయంలో, ప్రతి ఆలోచన విషయంలో కూడా ఎప్పుడూ కూడా ఎరుకతో ఉంటే ప్రతిదీ కూడా మనకి సహకారం జరుగుతుంది. మనం ధ్యానం గంటలు గంటలు చేస్తూ మరి మౌనంగా ఉంటూ మాట శుద్ధితో మనం దేనినైనా కూడా చేయగలం మాస్టర్స్. మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ మనల్ని మనం ప్రేమిస్తూ స్వీయ ప్రేమ, సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటూ చేస్తూ ఉంటే మనకి ఏది కావాలో అది మన దగ్గరికే వస్తుంది మాస్టర్స్. ప్రతిదాన్ని కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఎంతోమంది ఇప్పుడు జూమ్ క్లాసెస్ ద్వారా ఎంతోమంది మాస్టర్స్ ద్వారా వింటూ ఉంటాం. వాళ్ళందరూ ఎలా వాటిని సాధించారు అంటే వాళ్ళు అనుభవపూర్వకంగా ధ్యానం చేసి అనుభవపూర్వకంగా తెలుసుకొని వారి జ్ఞానాన్ని అందిస్తున్నారు. మనం కూడా మనకి ఏది కావాలో ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మన ఆచరణ ద్వారా మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే మనం తీసుకుంటూ ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు కదా మాస్టర్స్. ఇప్పుడు మన ఇంట్లోనే మనం కూర్చొని మన సంసారంలోనే నిర్వాణం. భద్రసారి దగ్గర మనం ఇంకొకటి నేర్చుకున్నాం ఏంటంటే సంసారంలోనే నిర్వాణం. సంసారంలోనే ఉంటూ దేన్ని వదులుకోవాల్సిన పని లేదు. సంసారంలో ఉంటూనే మనం నిర్వాణాన్ని పొందాలి. మన పనులు మనం చేసుకుంటూ బాహ్య స్థితిలో ఉంటూ ఆ పనులు మనం చేసుకుని శారీరక స్థితి, మానసిక స్థితిని మనం ఎప్పుడు కూడా గమనించుకుంటూ మన ఆత్మస్థితిలో మనం ముందుకు వెళ్ళాలి అని పత్రిసారి మనకి బోధించడం జరిగింది. ఏది ఆచరించవలసిన పని లేదు. మనం పత్రిసారి యొక్క మనకు అందించిన జ్ఞానాన్ని ఒకటి పట్టుకుంటే అంత సృష్టిలో ఉన్న రహస్యాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు మాస్టర్స్. మనకు కనిపించే ఈ భూలోకమే కాదు, మరి ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని అన్నీ కూడా మనకి పత్రిసారి అందించడం జరిగింది. మరి ఎన్నో పుస్తకాలు మనకి నక్షత్ర లోకాలు, నక్షత్ర మిత్రులు, మరి ఎన్నో లోకాల గురించి, అలాగే పూర్ణాత్మ గురించి అనే పుస్తకాల ద్వారా మన జన్మ రహస్యాలు అన్నీ కూడా ఇప్పుడు మనం చదవాల్సింది న్యూ ఏజ్ పుస్తకాలు, మేడం బ్లావట్స్కి యొక్క పుస్తకాలు. మరి ఆ పుస్తకాలు చదువుతుంటే ఆ రహస్యాలన్నీ చదువుతుంటే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది మాస్టర్స్. ఎప్పుడో గ్రంథాల్లోనే రచించారు ఈ భూమి మీద నెక్స్ట్ ఇది జరుగుతుంది అని. మరి ఆ నక్షత్ర లోకాల పుస్తకం చదువుతుంటే, నక్షత్ర మిత్రులు చదువుతుంటే మనం ఈ భూమి మీదకి వచ్చాము అంటే మనం తక్కువేమీ కాదు, మన సామాన్యం కాదు, మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ ప్రతి ఒక్కరూ చదవాలి. చదివి మనని యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకొని దాన్ని ఆచరించడానికి అవి చాలా దోహదపడుతూ ఉంటాయి మాస్టర్స్. నక్షత్ర మిత్రుల పుస్తకాలు మనకి హరికృష్ణ గారు చెప్తూ ఉంటే అసలు మనము ఇదా అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి మనం ఏమీ తక్కువ కాదు, మనల్ని మనం ఇంకా తక్కువ చేసుకుంటాం. ఎప్పుడైతే ఇలాంటి పుస్తకాలు చదువుతూ ఉంటామో, మనం వాటిని ఆచరిస్తామో, మన స్వర్గం అనేది ఎక్కడో లేదు, ఈ భూమి మీదే ఉంది, మనలోనే ఉంది. స్వర్గం అనేది మనలోనే ఉంది. స్వర్గంలో ఎన్ని సుఖాలు ఉన్నాయో అవన్నీ కూడా మనలోనే దర్శిస్తాం మాస్టర్స్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా న్యూ ఏజ్ స్పిరిచువల్ బుక్స్ చదవాలి. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకొని మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి అవన్నీ కూడా దోహదపడతాయి. కాబట్టి ఇంత జ్ఞానాన్ని అందించిన పత్రిసారి మనకి ధ్యానమే కాదు, స్వాధ్యాయాన్ని కూడా మనకు అందించారు. స్వాధ్యాయం కూడా చదవలేని వాళ్ళు మరి ఎన్నో ఆడియో బుక్స్ ఉన్నాయి, అవన్నీ ఆడియోస్ ఉన్నాయి మనకి యూట్యూబ్లోకి వెళ్తే అవన్నీ కూడా వినొచ్చు. అలా ఇంకా ఇంకా మనం జ్ఞానాన్ని పెంచుకోవచ్చు మాస్టర్స్. ఈ విశ్వం మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, పుస్తకాల రూపంలోనే కాదు, అలాగే ఎంతోమంది మాస్టర్ల యొక్క జ్ఞానాన్ని మనకు అందించడం. మనమే ఒక జ్ఞాన నిధి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. ఆ జ్ఞాన నిధిని మన అంతరంగంలో మనం ఎప్పుడైతే ధ్యానం ద్వారా మన అంతరంగంలోనికి ఎప్పుడైతే ప్రవేశిస్తామో మన జ్ఞానం అనే నిధి కూడా మనకి దొరుకుతుంది మాస్టర్స్.
ఇప్పుడు పిఎంసి వచ్చింది. పిఎంసి ద్వారా మరి ఎంతో మంది మాస్టర్స్ మరి పిఎంసిలో చూస్తూనే ఉన్నాం. అది చూసి ఎంతో మంది ధ్యానానికి రావడం జరుగుతుంది మాస్టర్స్. పత్రిసారి యొక్క కళ పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. ప్రతి ఒక్కరూ కూడా పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ చూడాలి. మరి లాక్‌డౌన్ టైంలో మరి ఎంతోమంది ధ్యానంలోకి రావడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు మరి ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ ఊరూర్లు తిరిగి పత్రిసార్‌తో తిరిగి మరి ఎంతోమంది ధ్యాన ప్రచారం చేశారు. పిరమిడ్ పార్టీ తరఫున శాకాహార ర్యాలీలు చేశారు. ఎంతో మరి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. మరి లాక్‌డౌన్‌లో మనం ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం. మరి అంతటి కఠిన పరిస్థితుల్లో కూడా ఎవ్వరూ ధ్యానాన్ని మానలేదు. అందరూ ధ్యానం చేశారు. మరి భూమి మీద అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్న పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా అనారోగ్యంతో మరి వాళ్ళకి కరోనా వచ్చినా కూడా ఎవ్వరూ కూడా భయపడకుండా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ధ్యానం చేసి మరి పత్రిసారి యొక్క అందించిన జ్ఞానాన్ని ఆచరించి మరి ఇప్పుడు పిఎంసి ద్వారా కూడా ఎంతోమంది కొత్త వాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళ యొక్క అనుభవాలు చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. పత్రిసారి యొక్క కళ మరి నెరవేరింది అని అనడానికి పిఎంసి యొక్క నిదర్శనం మాస్టర్స్. అలాగే మరి ప్రతి ఊర్లోని కూడా ఎంతోమంది గ్రామాల్లో మనం చూస్తూ ఉంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా మరి ఈ పిఎంసి చూసి ధ్యానంలోనికి రావడం జరిగింది. పిఎంసి అనేది పత్రిసారి యొక్క కళ. మరి పత్రిసారి యొక్క కళ కూడా నెరవేరడం జరిగింది. మరి ఇంతమంది పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా సంఘటితంగా ఉంటూ, ఏకత్వంతో ఉంటూ ద్వంద్వత్వంలో కాకుండా మనమంతా ఒక్కటే అనే ఏకత్వ భావంతో ఉంటూ ఒకరినొకరు కలుసుకుంటూ మరి అందరూ కూడా ఏకత్వంగా మనం ఎప్పుడైతే ఒక మహా సంకల్పం కోసం ధ్యానం చేస్తామో ప్రతి ఒక్కరూ కూడా ఈ ధ్యాన మార్గంలోనికి రావడం జరుగుతుంది. మనం చేయవలసింది ధ్యాన ప్రచారము. ధ్యాన ప్రచారం సంఘటితంగా ఒక గ్రూప్‌గా ఉంటూ పిరమిడ్ మాస్టర్లందరూ ఏకతా ధ్యానం చేస్తే మరి ఎటువంటి సంకల్పమైనా నెరవేరుతుంది. పత్రిసారి బాడీ వెకేట్ చేసినా కూడా ఆయన మనతోనే ఉండి ఎంతో వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కనిపిస్తున్నారు. చాలామంది మేము పత్రిసారిని చూడలేదు అని అంటూ ఉంటారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ కూడా ధ్యానంలో పత్రిసారి ముందుండి వాళ్ళందరికీ కూడా నడిపిస్తున్నారని చాలామంది యొక్క అనుభవాల్లో మనం వింటూ ఉన్నాం మాస్టర్స్. ధ్యానం ఎక్కడుంటుందో పత్రిసారి అక్కడే ఉంటారు. పత్రిసారి యొక్క చైతన్యం ప్రతి ఒక్కరిలోనే ఉంది అని ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఇంత ధ్యాన ప్రచారం జరుగుతుంది అంటే దానికి కారణం ఆ మహానుభావుడే. మరి మనం ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగాలు జరుపుకుంటున్నాం. మరెంత అద్భుతంగా అన్ని వేల మంది అంత కలిసి ఆ యజ్ఞాన్ని ఆ యాగాన్ని చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరి వెనుక ఆయన యొక్క చైతన్య శక్తే ఉంది. కాబట్టి ఆ చైతన్యం మనలోనే ఉంది. మనం ఎప్పుడైతే ఏకత్వ భావంతో, ప్రేమ భావంతో, గ్రూప్ కాన్షియస్‌తో మనం ఎప్పుడైతే ఉంటామో మరి ప్రతిసారి మనలోనే ఆ చైతన్యం మనతోనే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది మాస్టర్స్. మరి మనం ఒక శక్తి, మనం ఒక చైతన్యం అనే ఎరుకతో మనం ప్రతి క్షణం మన ఈ ధ్యాన మార్గంలో మనం ముందుకు సాగిపోతూ ప్రతిసారి ఏదైతే మనకి అందించారో ఆ జ్ఞానాన్ని మనం ఆచరిస్తూ 10 మందికి ఆ జ్ఞానాన్ని పంచాలని కోరుకుంటూ మరి టైం ఉందా మేడం? ఇంకా 15 మినిట్స్. మనం ఇంకా దాన్ని ఆచరిస్తూ ఉంటే మనం దేనినైనా సాధించగలం. మనం ఈ భూమి మీదకి ఒక ప్రణాళికతో వచ్చాము. మన జన్మ ప్రణాళికని మనం తెలుసుకోవాలి అంటే అది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది మాస్టర్స్. మరి ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేశాం. అదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు మనం ఏం చేస్తున్నాం? గతాన్ని మర్చిపోదాం. గతంలో ఏం జరిగిందో
లో మనం గతం నుంచి ఏం నేర్చుకున్నాము, మనం ఈరోజు ఏం ఆచరిస్తున్నాము అనేది ప్రతి క్షణం మనం ఎరుకతో ఉంటూ మన భవిష్యత్తు ప్రణాళికని మనం ఎలా నడపాలి అంటే, మనం ఈరోజు చేసే మనం మన ఆలోచనను బట్టి ఉంటుంది. కాబట్టి ఈ క్షణం, వర్తమాన క్షణంలో మనం ఎప్పుడైతే ఎరుకతో ఉంటామో, మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కాబట్టి మనం వర్తమాన క్షణంలో మనం ఈ టైంలో ఈ భూమి మీద ఉన్నాము అంటే, దాని అసెన్షన్‌కి మనం చాలా దగ్గరలో ఉన్నాము. కాబట్టి మనం ఈ టైంలో మనం చేయవలసింది, మన బాడీని, మాంసపిండంగా ఉన్న ఈ బాడీని మంత్రపిండంగా మనం మార్చుకోవాలి. మన దేహాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. మన దేహ శుద్ధి ఉంటేనే మనం ఆత్మస్థితిలో మనం ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము. ఈ దేహాన్ని మనం ఎలా శుద్ధి చేసుకోవాలి అంటే, మనం తీసుకునే ఆహారం శుద్ధ సాత్విక ఆహారం తీసుకోవాలి. మరి ధ్యానంలో రాకముందు నేను కూడా మాంసాహారం తిన్నాను. మరి ఎప్పుడైతే అది మన శరీరానికి సంబంధించింది కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నామో, ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత వెంటనే మరి శాకాహారులుగా మారడం, అలాగే ఏ జీవిని హింసించకుండా ఉండాలి. మాటల ద్వారా, చేతల ద్వారా, మన ఆలోచనల ద్వారా కూడా ఏ జీవిని హింసించకూడదు అని తెలుసుకోవడం, దాన్ని ఆచరించడం జరిగింది. అలాగే మేము ఆచరించడమే కాకుండా ప్రతి ఒక్కరికి శాకాహార ర్యాలీల ద్వారా మరి అందరికీ మరి విస్తృతంగా ప్రచారం చేయడం. నేనెప్పుడైతే మానేశానో మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి దాని గురించి తెలియచేయడం, శుద్ధ శాకాహారులుగా మారటం, అలాగే ఏ జీవిని హింసించకుండా ఉండటం, ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవడం జరిగింది. మరి మన దేహ శుద్ధిగా ఉండాలి అంటే, ఏ మాంసపిండాన్ని మంత్రపిండం చేసుకోవాలి అంటే శాకాహారాన్ని పాటించాలి. అలాగే ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేస్తే మన ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, మనం ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో జన్మలుగా మనం చేసుకున్నవన్నీ కూడా శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగేటప్పుడు ఎన్నో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. ధ్యానంలో ప్రతి ఒక్కరికి కూడా ఎంతో క్లీనింగ్ జరుగుతూ ఉంటుంది. క్లీనింగ్ జరిగేటప్పుడు ఎన్నో నొప్పులొస్తూ ఉంటాయి. మరి అవన్నిటిని సహనమే ప్రగతి. సహనంతో మనం ఎప్పుడైతే ఆహ్, వాటిని గమనిస్తూ ప్రతిదాన్ని ఏదొచ్చినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తూ, ప్రతిదాన్ని జన్మల యొక్క కర్మలన్నిటిని కూడా మనం తీర్చుకుంటాం. మనం మంత్రపిండంగా మన శరీరాన్ని, మాంసపిండంగా ఉన్న ఈ శరీరాన్ని మంత్రపిండంగా చేసుకోవాలి. ఎప్పుడైతే మంత్రపిండం అవుతుందో, అప్పుడే మన బ్రహ్మరంధ్రం ద్వారా మనం ఆ విశ్వశక్తిని తీసుకోగలుగుతాం. ఎప్పుడైతే దేహశుద్ధి జరుగుతుందో, అప్పుడే మనకి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ముందు ధ్యానంలో మనం చేయాల్సింది దేహాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే క్లీనింగ్ ప్రాసెస్ జరిగిందో, అప్పుడే మనకి ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. అపారమైన విశ్వశక్తి మనకి రావడం జరుగుతుంది మాస్టర్స్. ఎప్పుడైతే ఆ విశ్వశక్తి మనలోకి ఎంటర్ అవుతుందో, మన జన్మల కర్మలన్నీ ఎప్పుడైతే మనం క్లియర్ చేసుకుంటామో, మన మనం చేయవలసింది ఏంటి, మన జన్మ ప్రణాళికని మనం తెలుసుకుంటాం మాస్టర్స్. మనకి ఇప్పుడు జన్మ ప్రణాళికను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. మనం ఈ భూమి మీద ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్నాము అంటే సామాన్యమైన విషయం కాదు మాస్టర్స్. ఇప్పుడు మనం ఎలా కూర్చుంటే అలా మనకి ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎనర్జీస్ చాలా హై లెవెల్‌లో ఉన్నాయి. కాబట్టి మనం చేసే సాధనలో ఇంకా మనం ముందుకు వెళ్తూ, మనం చేస్తున్న సాధనలో మనం కలిగిన అనుభవాల్ని 10 మందికి పంచితే పెంచబడుతుంది అని సార్ ఎప్పుడో చెప్పడం జరిగింది. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే మనం ధ్యానంలో పంచుతామో, అప్పుడే మనం ఇంకా కూడా అంటే ఏం పంచుతున్నామంటే, మనలో ఒక ప్రేమతత్వాన్ని పంచుతున్నాం. మనం ఒక జ్ఞానాన్ని పంచుతున్నాము అంటే, అది జ్ఞానం అందరిలోని ఉంది. దాన్ని తట్టి లేపుతున్నాం అంతే. నేను చెప్తున్నానంటే, ఇది నా గొప్పేమీ కాదు. అంతా ప్రతిసారిచ్చిందే. అందరిలోని ఉంది ఆ చైతన్యం. కానీ మాయలో ఉంటున్నాం. ఆ మాయని
మనం జ్ఞానం ద్వారా పోగొట్టాలి. ప్రతి ఒక్కరూ కూడా పంచాలి. ఏది ఇస్తే దాన్ని విశ్వంలో ఒక నియమం ఉంది. ఏది ఇస్తే దాన్ని పొందుతాం. నువ్వు ఏదైతే ఇస్తున్నావో దాన్నే మనం తిరిగి పొందుతాము. నీకు ప్రేమ కావాలి అంటే ప్రేమని పంచు. నీకేది కావాలి అంటే దాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే మనం ఇస్తామో మనం దాన్ని పొందడం జరుగుతుంది. విశ్వ నియమాలు ఎప్పుడైతే మనం కట్టుబడి ఉంటామో ఆ విశ్వం మనల్ని ముందుండి నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి విశ్వానికి మనం ఏమిస్తున్నాం అనేది ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. తెలియక మనం బాహ్య స్థితిలో హ్మ్. ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం తెలియక. కాబట్టి ఎరుక అని ఎందుకు అంటారంటే ప్రతి క్షణం ఎరుకతో నువ్వు చేసే పని, మాట, ఆలోచన ప్రతి దానితో ఎరుకతో విశ్వంలో ఉన్నావు నువ్వు. నువ్వేమీ నీ సొంతంగా ఏమీ లేవు. విశ్వంలో ఉన్నావు అంటే ఆ విశ్వానికి నువ్వేం చేస్తున్నావు? ప్రతి క్షణం ఎరుకతో ఉండాలి. సమయమే సాధన. సమయానికిని సద్వినియోగం చేసుకుంటూ సహనంతో, ప్రగతితో ముందుకు ఎన్నెన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. మరి బాహ్య ప్రపంచంలో మనం సమాజంలో ఉన్నాము. ఒక కుటుంబంలో ఉన్నాము. మనం కుటుంబంలో మన కుటుంబ ధర్మాన్ని పాటిస్తూ, సమాజ ధర్మాన్ని పాటిస్తూ, ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ, మనకి మన విశ్వము మనకు అందించిన నియమాల్ని పాటిస్తూ, ఎవరిని నొప్పించకుండా ప్రతి ఒక్కరితో ప్రేమతత్వంతో ఉంటూ, మన చుట్టూ మనం ధ్యానం చేస్తున్నాం. మన జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. మన చుట్టూ రకరకాల మనుషులు ఉంటున్నారు. మరి వాళ్ళందరికీ తగ్గట్టుగా ఎక్కడ ఎలా ఉండాలో శ్రీకృష్ణుడు మనకి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చు. ఎక్కడ ఎలా ఉండాలి. అలాగే మనకి ప్రత్యక్షంగా మన ప్రతి ఒక్కరిలో ఉంటూ ఎలా ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడాలి. మనం ప్రతిసారి నుంచి ఏం నేర్చుకున్నామంటే కామన్ సెన్స్. ఎప్పుడు ఎలా ఉండాలి? ఎవరితో ఎలా ప్రవర్తించాలి? ప్రతీదీ మనకి ఆహారం ద్వారా మరి ఆహారాలన్నీ ఎలా వండుకోవాలి? ఏం తినాలి? ఎలా వాక్క్షేత్రం ఎలా మాట్లాడాలి? ఎలా ఆలోచించాలి? ప్రతీదీ మనకి నేర్పించడం జరిగింది. కామన్ సెన్స్‌ని అందించడం జరిగింది. దానిని ఇవ్వడం జరిగింది ప్రతిసారి. దానిని మనం స్వీకరిస్తూ ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ, ఎరుకతో ఉంటూ, మనల్ని మనం ఇంకా ముందుకి ఉన్నత లోకాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం అందుకోవాలి అంటే మరి ఎక్కడికెళ్ళాల్సిన పని లేదు. మన లోపలికి మన అంతరంగ ప్రయాణం. శ్వాస మీద ధ్యాస అనే అంతరంగ ప్రయాణంతో మనం ఎప్పుడైతే మన లోతుల్లోకి మనం వెళ్తామో, మరి మన జన్మ లక్ష్యాన్ని మనం తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈ భూమిని సస్యశ్యామలం చేయడం కోసం, మరి విశ్వ శాంతి కోసం మనందరం కూడా ఈ భూమి మీదకి రావడం జరిగింది మాస్టర్స్. భూమి మీదకి మన పనులు, మన కర్మలు అన్నీ కూడా దగ్ధం చేసేసుకున్నాం. ఈ ధ్యానంలోకి ఎప్పుడొచ్చామో, ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలో మన కర్మలన్నీ ఎప్పుడో దగ్ధమైపోయినాయి. మనం ఇప్పుడు చేయవలసింది ఈ భూమి మీద విశ్వ శాంతి కోసం మనందరం సంఘటితంగా ఉంటూ, ఎవరు ఎక్కడ ఉన్నా అక్కడే ఉంటూ, ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. మన ఇంట్లోనే మనం కూర్చొని గ్రూప్ కాన్షియస్‌తో ధ్యానం చేసే ముందు, ఆ సమయంలో ఎవరైతే ధ్యానం చేస్తున్నారో ప్రతి ఒక్కరి చైతన్యానికి కనెక్ట్ అయ్యి, మనం గ్రూప్ కాన్షియస్‌తో ఉండి, విశ్వ శాంతి కోసం, మరి ప్రకృతి మాత కోసం మనందరం కూడా ఒక గట్టి సంకల్పం చేసుకుందాం మాస్టర్స్. పత్రి సార్ మనకు అందించిన జ్ఞానాన్ని మనం ఆచరిద్దాం మాస్టర్స్. అలాగే మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి పంచుదాం. ఎక్కడైతే ధ్యాన కార్యక్రమాలు జరుగుతున్నాయో, అవసరమైనప్పుడు మనం వాటికి వెళ్తూ, మన అవకాశం ఉన్నంత మేరకు వాటికి సహాయం చేస్తూ, వీలైన వాళ్ళందరూ గ్రూప్‌గా ప్రతి ఒక్క కార్యక్రమంలోని పాల్గొంటూ, అవసరం ఉన్నంత మేరకు మనం వీలైనంత మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ, మన చేతనైనంత సహాయాన్ని చేస్తూ, ఏకత్వ భావంతో ఉందాం మాస్టర్స్. మరి ఈ భూమిని భూమి మీద మనందరం కూడా విశ్వ శాంతి కోసం ప్రతి ఒక్కరం కృషి చేయాలని మనసా, వాచా, కర్మణ త్రికరణ స్తుతిగా భావిస్తూ, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.
లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అవకాశం ఇచ్చిన పత్రి సార్కి వేల వేల ఆత్మ ప్రణామాలు. పత్రి మేడం కూడా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకింత చక్కటి అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ వారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు సహకరించిన నా కుటుంబ సభ్యులకి, విశ్వానికి, భూమాతకి, ప్రకృతి మాతకి ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. ఎంతో అద్భుతంగా మీ అనుభవాలు పంచుకున్నారు. మీ జ్ఞానాన్ని ఇచ్చారు. మరి మనం ఈ దేహంలో నివసిస్తున్న దేహి అని చెప్పేసి వాయుపుత్రులం గాని, ఆహార విషయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి కానివ్వండి, ప్రతీదీ ఈ కనిపించే ఇది కాదు, కనిపించని వాటితో మనం పనిచేస్తున్నామని, స్వాధ్యాయం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ప్రతీదీ. అయితే ఇంకొక చిన్నది, పత్రి సార్‌తో మీ అనుబంధం గురించి చెప్పండి. పత్రి సార్ నేను ఫస్ట్ టైమ్ కలిసిన తర్వాత చాలా సార్లు కలవడం జరిగింది. ఒకసారి అయితే నేను రావులపాలెం వెళ్ళడం జరిగింది కార్యక్రమానికి. అక్కడ సార్‌ని కలిసిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ రాజమండ్రి కార్‌లో వెళ్ళిపోతూ నన్ను కలవడం నైట్ అయిపోయింది. సార్ వెళ్ళిపోయేటప్పుడు మనందరం కార్ దగ్గరికి వెళ్తాం కదా! అలాగే సార్ కార్ ఎక్కించేసిన తర్వాత, మేడం ఎలా వెళ్తారు అని అడిగారు. అడిగితే వాళ్ళ ఇంట్లో వెళ్తానని అన్నాను. తర్వాత సార్ రాజమండ్రి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను కూడా రాజమండ్రి వెళ్ళి సార్‌ని కలవడం జరిగింది. కలిసిన తర్వాత సార్ అన్నారు, "మేడం నేను ఖమ్మం వెళ్తున్నాను. నాతో వస్తారా?" అన్నారు. అంటే నేను సరే సార్ అనేసాను. ముందు వెనక ఏమి ఆలోచించుకోలేదు. సరే సార్ అనేసాను. తర్వాత గణేష్ మాస్టర్ ఉన్నారు కదా! మాస్టర్ దగ్గరగా ఇలాగ సార్ నన్ను ఖమ్మం రమ్మంటున్నారంటే, వెళ్ళు వెళ్ళు మంచి అవకాశం వచ్చింది సార్‌తో పాటు అనేసరికి, నేను వెంటనే ఎలా వెళ్ళాలి ఏంటి అంటే, పర్వాలేదు నేను తీసుకెళ్తాను అని చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళి బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళగానే ఇలా మా అమ్మగారితో చెప్పాను. ఇలాగ సార్ రమ్మంటున్నారు వెళ్తున్నాను అంటే, వాళ్ళు కూడా ఏమనలేదు. ఓకే అన్నారు. వెంటనే వెళ్ళడం జరిగింది. సార్‌తో పాటు రాజమండ్రి నుంచి ఖమ్మం జర్నీ చేయడం జరిగింది. రాజమండ్రిలో అప్పుడు పేరవరం సైట్ చూస్తున్నారనమాట. సైట్ దర్శించి అప్పటికి పిరమిడ్ అయితే ఏమీ లేదు. అప్పుడే సైట్ చూసి మార్గ మధ్యలో ఎంతోమంది మాస్టర్స్‌ని కలుసుకోవడం, ఎన్నో పిరమిడ్‌లు ఓపెనింగ్ చేయడం జరిగింది. అలా సార్‌తో పాటు ఖమ్మం వెళ్ళడం జరిగింది. సార్ మధ్య మధ్యలో కార్‌లో ఏమన్నా క్వెషన్స్ ఏయండి మేడం అనేవారు. కానీ సార్‌తో ఉంటే ఏ మాటలు వచ్చేవో కాదు. ఏం అడగాలో అంత తెరిచిన పుస్తకం ఆయన. ఏం అడగాలో కూడా అర్థమయ్యేది కాదు. అలా సార్ నేను ధ్యానం చేస్తున్నా ఇలా చెప్తాం కదా! నాకేం అనుభవాలు రావట్లేదు సార్ అంటే, మేడం నాకు కూడా ఏ అనుభవాలు లేవు మేడం అని అన్నారు. అలా సార్‌తో పాటు వెళ్ళడం జరిగింది. ఖమ్మం వెళ్ళడం జరిగింది. ఆయనతో ఉన్నాము అంటే ఆయన తినడం కాకుండా చుట్టూ కూడా ఉన్న వాళ్ళకే పెడతారు కదా! ఆయనతో ఉన్నాము అంటే ఎంతో ప్రేమగా చూసుకునేవారు. మేడం ఇది తిన్నారా? చేశారా? అని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అలాగే ఖమ్మంలో ప్రోగ్రామ్ జరిగింది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సార్ మా హస్బెండ్ కూడా అక్కడ వచ్చారనమాట. ఇద్దరం కలిసి సార్‌ని ప్రోగ్రామ్ అయిపోయింది. వచ్చేసేటప్పుడు సార్ మాతో అన్నారనమాట. "మీ విష్ణుపురం వస్తాం" మా సార్ తోటన్నారు. "స్వామి మీ విష్ణుపురం వస్తాము. క్లాస్ ఏర్పాటు చేసుకోండి" అన్నారు. ఇంక మాకైతే మా సార్‌కి మాకు అయితే ఇంకా ఆనందం తట్టుకోలేక 2010 మేలో హ్మ్. అనుకుంటా జూన్‌లోనో మాకు డేట్ ఇవ్వడం జరిగింది. ఇంక వచ్చిన తర్వాత అప్పటి వరకు ధ్యానం చేస్తున్నాము. ధ్యాన క్లాసులకి వెళ్తున్నాం కానీ ఎప్పుడు కూడా క్లాసులు ఏర్పాటు చేయలేదనమాట. అదే ఫస్ట్ టైమ్ సార్ క్లాస్ అంటే మామూలు క్లాసులంటే మాస్టర్స్‌ని పిలుస్తాము, చేస్తాం కానీ సార్ వస్తున్నారు అంటే చాలా ఎంతో ఆనందంతో అది మిర్యాలగూడ మాస్టర్స్‌కి ఇటు దాచేపల్లి ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల మాస్టర్స్ అందరికీ ఎలా చేయాలి ఏంటి అని ప్రతి ఒక్కరి యొక్క సలహాలను తీసుకుంటూ సార్ మా విష్ణుపురం రావడం జరిగింది. సార్ వచ్చిన తర్వాత మాది సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ అనమాట. చాలా చిన్న రూమ్స్ అనమాట. సార్ వస్తున్నారంటే ఎలా అడ్జస్ట్ అవుతారో ఏంటో అని అనుకున్నాం.
కానీ ఆయన మాతో ఎలా ఉన్నారు అంటే, ఒక ఇంట్లో ఎలా తిరుగుతారో అలా తిరుగుతూ ఒక గురువులా కాకుండా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మనతో కలిసిపోయి ఇది కావాలి, అది కావాలని అడిగి చిన్న పిల్లవాళ్ళలాగా అలా ఉన్నారు. మరి క్లాస్ చాలా బ్రహ్మాండంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది మాస్టర్స్ సార్ వస్తున్నారంటే ఎంతోమంది మాస్టర్స్ వస్తారు కదా! అలాగే సీనియర్ మాస్టర్స్ అందరూ రావడం జరిగింది. మరి మా కాలనీలో క్వార్టర్స్‌లో ఉన్న సభ్యులందరినీ పిలవడం జరిగింది. సార్ క్లాస్ బ్రహ్మాండంగా జరిగింది. సార్ క్లాస్ అయిపోయిన తర్వాత నైట్ 8కి వచ్చి మా ఇంట్లోనే వంట చేయడం, ఆయనే స్వయంగా వంట చేసి అందరికీ తినిపించడం. ఆ నైట్ అంతా కూడా ఎంతో ఆనందంగా జరిగింది. తర్వాత మా కాలనీలోనే ఇంకా లక్ష్మి మేడం అని మన గ్రూప్‌లోనే ఉండేవారు లక్ష్మి మేడం. ఆ మేడం వాళ్ళ ఇంట్లో టిఫిన్ మేడం వచ్చి సార్ మా ఇంట్లో టిఫిన్ అరేంజ్ చేస్తాను సార్ మార్నింగ్ అంటే సరే అన్నారు. అలాగే మర్నాడు నైట్ మా ఇంట్లోనే భోజనాలన్నీ అయిన తర్వాత సజ్జన సాంగత్యం చేసుకొని నైట్ 12 వరకు మా ఇంట్లో సజ్జన సాంగత్యం అయింది. మార్నింగ్ కాలనీలోనే లక్ష్మి మేడం వాళ్ళ ఇంట్లో టిఫిన్‌కి తీసుకెళ్ళాము. వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసి సార్ వెళ్ళడం జరిగింది. అలా సార్‌తో ఉండటం అలాగే ఇంకా సార్ ఎప్పుడు గుంటూరు వెళ్ళినా అప్పుడు ధ్యాన మహా చక్రం జరిగింది కదా! అమరావతిలో అప్పుడు కూడా అమరావతి వెళ్ళేటప్పుడు కూడా సార్ హైవే మీదే ఉంటుంది మా ఇల్లు. ఎప్పుడు ముందే ఫోన్ చేశారంట. మేడం ఇలా వస్తున్నాను అంటే సార్ రావడం, అలాగే ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ రావడం, అలాగే దగ్గరలో ఏ పిరమిడ్‌లో ఓపెనింగ్ ఉన్నా కూడా సార్ మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా జరిగేది. అలాగే ఒకసారి అడవిదేవులపల్లిలో ర్యాలీ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాసుగారు అడవిదేవులపల్లిలో ర్యాలీ పెట్టించారనమాట. అక్కడ ర్యాలీ అయిపోయింది. అక్కడ భోజనాలు అయిన తర్వాత సార్ భోంచేయలేదు. భోంచేయకుండా బయలుదేరిపోయారనమాట. మళ్ళీ ఇటు గుంటూరు రావడం. సార్ నన్నడిగితే సార్‌తో పాటు నేను వస్తాను సార్ అని సార్‌తో పాటు రావడం జరిగింది. సార్ నన్ను మా ఇంటి దగ్గర దించి నేను గుంటూరు వెళ్తానన్నారు. సరే సార్ అంటే దారిలో అన్నారు, "మేడం ఇంటికెళ్ళాక టిఫిన్ చేయండి మేడం. నేను టిఫిన్ తింటానన్నా." అంటే సార్ అడిగితే మనం ఇంకా ఎంతో ఆనందం కదా! సార్ ఇంటికి రాగానే ఫ్రెష్ అయిన తర్వాత నేనే ఉప్మా చేయడం. అంతకుముందు వచ్చినప్పుడు సారే వంట చేసేవారు. ఈసారి నేనే ఉప్మా చేసి సార్‌కి పెట్టడం జరిగింది. అది తింటున్నంత సేపు కూడా ప్రతీ దాన్ని కూడా ఎంతో ఆస్వాదిస్తూ సార్‌ని మనం ఏం చేస్తున్నా గమనిస్తూ ఉంటాం గదా! ఆహ్, ఎంతో ప్రేమగా నేను అనుకున్నాను అమ్మో! అంటే ఒక భగవంతుడికి మనం ఎలా చేస్తాము? ఒక ప్రసాదంగా చేస్తాం గదా! అలా చేయడం, ఆయన కూడా ఎంతో ఆస్వాదిస్తూ తినడం అలాగా జరిగింది. అలా ఇంకా సార్‌తో ఎన్నెన్నో అనుభవాలు. మరి ధ్యాన మహాయాగంలో కూడా సార్ స్టేజ్ మీద మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ, మరి ప్రాతకాల ధ్యానం అయిన తర్వాత మమ్మల్ని కలుసుకుంటూ, మేము చేసేది చాలా చిన్నది. కానీ ఆయన మాకు ఎంతో ప్రేమను అందించేవారనమాట. ఆయన శిరస్సు వంచి దండం పెడుతుంటే, నేను చేసేది చాలా చిన్న విషయం. కానీ ఆ ప్రేమ తత్వం అనమాట. మనం ఏదైతే చిన్నది చేస్తామో మనలో అహంకారం పెరిగిపోతుంది. కానీ ఆయన ప్రతి ఒక్కరిని కూడా పాదాలకు నమస్కరించి, ఏ గురువొచ్చినా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ప్రేమతత్వంతో, ఆప్యాయంతో గౌరవిస్తూ ఉంటారు. అది సార్ దగ్గర నేర్చుకోవడం జరిగింది. మరి ఒకరోజు మరి స్టేజ్ మీద వర్క్ చేయడం అంటే చాలా సహనము, ఓర్పుతోటి మరి ఎన్నెన్నో అంటే రకరకాల మాస్టర్స్ యొక్క మనం చేస్తూ ఉంటాం. మరి కొన్ని అటు ఇటు అవుతూ ఉంటాయి. అయినా కూడా మనం వాటిని తీసుకోకూడదు. ఎక్కడ తీసుకున్నామో దాన్ని వదిలేయాలి. ఎక్కడికక్కడ వదిలేయాలనమాట. ఒక ఇష్యూ జరిగినా కూడా సార్ మనకి అటువంటివి కల్పిస్తూ ఉంటారని అనుకున్నా. అంటే ఈళ్ళు ఈ వర్క్ చేయగలరా? అని మనల్ని పరీక్షిస్తుంటారని అర్థం చేసుకోవడం జరిగింది. సార్ వెళ్ళిపోతూ ఒక మాట అన్నారు. "మేడం ఉంటున్నారా? వెళ్ళిపోతున్నారు. అంటే ఈ వర్క్ మీరు చేస్తున్నారా? చెయ్యరా?" అని అన్నారని తర్వాత అర్థం చేసుకున్నాను. "చెయ్యాలి మేడం. ఈ వర్క్ మీరే చేయాలి" అని నా కళ్ళల్లో చూసి ఒక మాట అనడం జరిగింది.
ఆ మాటకి నేను కట్టుబడి చేయడం జరుగుతుంది. అంటే ప్రతిసారి మనకి ఎవరికైతే ఇస్తున్నారో అంటే అది మనం దానిని తూచా తప్పకుండా చేయాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దానికి కట్టుబడి ఉండాలి అని ఆ ఒక్క మాట నాకు జీవితాంతం గుర్తుంటుంది. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ వర్క్ అలా చేయించుకుంటున్నారు సార్ అంతే. ఎంతో మందిని సత్కరించుకోవడం అంటే అది ఒక జన్మ జన్మల పుణ్యఫలం. ఎంత అక్కడ స్టేజ్ మీద ఉంటున్నాము అంటే అది ఒక మాటల్లో వర్ణించలేమనమాట అది. అందరూ అడుగుతుంటారు, "మీకు అవకాశం ఎలా వచ్చింది?" అది అవకాశం కాదు సార్ నాకిచ్చిందని చెప్తుంటాను ప్రతి ఒక్కరికి కూడా. ఎంతో మంది వస్తూ ఉంటారు చేయడానికి వర్క్. కానీ అది వర్క్ అని అనుకోకుండా ఇది నా బాధ్యత అని నేను అనుకుంటాననమాట. ప్రతి ఒక్కరు వస్తుంటారు, చేస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. కానీ ఎంతవరకు చేస్తున్నారనేది వాళ్ళ ఆత్మసాక్షికి తెలుస్తుంది. నా ఆత్మసాక్షికి నాకు తెలిసిందేంటంటే ప్రతిసారి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇది నా బాధ్యత అని అనుకుంటా. వండర్ఫుల్ మేడం. చూసేందుకు నిజంగానే మీరన్నట్టు చిన్నదానిలానే కనిపించినప్పటికీ అది చిన్నది అస్సలు కాదు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. మన ప్రోగ్రామ్స్ అన్నీ అయ్యి చివరి వరకు ఉంటారు. ఎప్పుడు అంటే మన ముఖం మీద టైము కాదు చిరునవ్వు. మేడం అక్కడ. టైం అనేది కాదు. అంటే రకరకాల హ్మ్. వాళ్ళు ఒక్కొక్క పని చెప్తూ ఉంటారు. ఆ హ్మ్. పనిని మనం విసుక్కోకుండా హ్మ్. అది ఎవరు చెప్తున్నారు అనేది అంటే సీనియర్, జూనియర్ అని కాదు. సీనియర్స్ ఒకలా మాట్లాడతారు. జూనియర్స్ ఒకలా అక్కడ సీనియర్, జూనియర్ అన్నది కాదు. ప్రతిసారి అందరి దగ్గర ఎలా ఉంటారో అలా ఉంటారు. అది. హ్మ్. అవును. టైం అనేది కూడా తెలియదు మేడం. అసలు టైం తెలియదు. 11 రోజులు అసలు పడుకున్నామా అనేది కూడా ఉండదు. అయినా అది ఆ సంవత్సరం అంతా కూడా ఆ ఎనర్జీ మనకి ఉంటుంది. అది. సమయంతో సంబంధం లేదు. అక్కడ ఎప్పుడు ఎవరికి సన్మానం వస్తుందో తెలీదు. ఏ నిమిషంలో పిలుస్తారో తెలీదు. ప్రతి క్షణం అవేర్‌నెస్ తోనే ఉండాలి. హ్మ్. ఆ! చిన్న టాస్క్ కాదు. చాలా పెద్ద టాస్క్ అది. ఏ చాలా మంది విభాగానికి ఆ సీనియర్ విభాగం. మాస్టర్స్ అంటూ ఉంటారు. మేడం హ్మ్. మీకెంత ఓపిక అని. ఆ సీనియర్స్ మాస్టర్స్‌కి అంత ఓపిక లేదంటే ప్రతి ఒక్క అక్కడ సీనియర్, జూనియర్ అనేది కాదు గానీ ఓపిక, సహనం అనేది ప్రతి ఒక్క ధ్యానం చేస్తే మన ఆటోమేటిక్‌గా అవన్నీ వస్తాయి. కానీ మనం ప్రచారంలో పడి ధ్యానాన్ని మాటికి మనం తక్కువ చేయకూడదు. ధ్యానం ఎంత ఇంపార్టెంటో ధ్యాన ప్రచారం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఈ 2 50%, 50% కూడా ఉండాలి. అది. చాలా చక్కగా చెప్పారండి మీ అనుభవాన్ని చక్కగా. ధ్యానము, ధ్యాన ప్రచారము, మనం ఎలా ఉంటున్నాము? మనతో మనం ఎలా ఉంటున్నాము? ఇతరుల పట్ల ఎలా ఉంటున్నాము? తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి మనకి పత్రిజీ ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఆ 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు మనలోకి మన అంతర్ప్రయాణం చేసినప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. మరి మీరు ఎంతో చక్కగా వాటిని ఫాలో అవుతున్నారు. మరి ఇలా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. మనం ఒక్కరి వలన ఏమవుతుందిలే అనుకుంటాం. కానీ ఆ ఒక్కరే ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. మరి పత్రిజీ ఒక్కరిగా మొదలుపెట్టి ఇప్పుడు కొన్ని కోట్ల మంది తయారయ్యారు. మరి అందరిలో పత్రిజీలని చూస్తున్నటువంటి మహానుభావులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాస్టర్స్, మరి ఈరోజు మన మేడం యొక్క అనుభవాన్ని, వారి జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకున్నాం. మరి ఇందులో మీకేదైతే నచ్చిందో దానిని మీరు తూచా తప్పకుండా పాటించాలని, మనందరం కలిసి పాటించాలని, మరి ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని, పత్రిజీ ఆశయ సాధనలో భాగమైనటువంటి ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్‌లలో తన్, మన్, ధన్ ఎవరు ఎక్కడ ఏది చేయగలిగితే అది చేయాలని కోరుకుంటూ, మరి సంక్రాంతి సంబరాల్లో అంబరాన్నంటాయి మన చేతవనంలో. మరి తరువాత మనకి ప్రకృతి వ్యాలీలో మరలా 2వ తేదీ నుంచి మహాకరుణ ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది. మరి మన మాస్టర్‌లకి ప్రతి ఒక్క చోట ఉత్సవాలే. ఎప్పుడు ఎక్కడ ఏ ఉత్సవం ఉన్నా మన మాస్టర్‌లందరూ మరి విశేషంగా పిరమిడ్ సేవాదళ్ వాళ్ళు అన్ని చోట్ల ఎంతో అద్భుతంగా వారు సేవలందిస్తున్నారు. ప్రతి విభాగంలోనూ ఒక మాస్టర్ లేదు, ఒక చిన్న పని చేసేవారు లేదు. ప్రతి ఒక్కరు ఆ మాస్టరీతోనే మనం ఇన్ని యజ్ఞాలు, యాగాలు చేసుకోగలుగుతున్నాం. మరి దీనికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుందాం. ఇంత జ్ఞానాన్ని, ఇంత సేవా యోగాన్ని ప్రతి ఒక్కదాన్ని మనకి అందించినటువంటి మన పత్రిజీకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా వారి కుటుంబానికి చాలా చాలా తక్కువే. మరి వీరందరికీ
ఇక్కడ కనిపించి కనిపించకుండా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన కర్తవ్యాన్ని మనం చేద్దాం. మరొక కార్యక్రమంలో మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.